దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ను చెప్పు 35,19,00,000 దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాఫలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. శిలాఫలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్సులు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం